సంక్షోభం ఇరాన్లో ఖమేనీ హతం తర్వాత ఫోకస్ ఇటువైపు తిరిగింది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బలూచిస్తాన్ అండ్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా రీజియన్ వైపు తిరిగింది. రైట్. ఆఫ్ఘనిస్తాన్లో ఈరోజున్న తాలిబాన్ పాలకులు ఒకప్పుడు ఉగ్రవాదులు. ఆ ఉగ్రవాదులకి యూనిఫామ్ ఇచ్చి, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, మత ఛాందస్వాదాన్ని ప్రబోధించి, భారత్ మీద ఉసిగొల్పి, తర్వాత ప్రపంచంలో మతమోఢ్యాన్ని విస్తరింపజేయడానికి తాలిబాన్ గ్రూపుల్ని, టెర్రరిస్ట్ గ్రూపుల్ని తయారు చేసిన పాకిస్తాన్ ఇవాళ ఉగ్రవాద శక్తులతోటి పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఇవాళ వాళ్ళు పాలకులు అయ్యారు. వాళ్ళు దే ఆర్ నో మోర్ టెర్రరిస్ట్. వాళ్ళు పాలనలోకి వచ్చారు. వాళ్ళు ఏంటంటే పాకిస్తాన్ క్లెయిమ్ ఏంటంటే ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఒక 2 వారాల వ్యవధిలో తాలిబాన్ టీటీపీ అనే సంస్థ, అంటే ఆఫ్ఘనిస్తాన్ అనుకూల సంస్థ, తాలిబాన్ సంస్థ జరిపిన దాడుల్లో 220 మంది దాకా మరణించారు. అటు మరణించారు, ఇటు మరణించారు. మసీదుల్ని టార్గెట్ చేసుకొని, ప్రార్థనా మందిరాలని టార్గెట్ చేసుకొని వాళ్ళు దాడులు చేస్తున్నది కూడా ఎవరు, ఆ షియా ప్రార్థనా మందిరాల మీద దాడులు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల సున్నీ ప్రార్థనా మందిరాల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. చనిపోతున్నారు. అటు మిలిటరీ, పాకిస్తాన్ మిలిటరీ సైన్యం చనిపోతుంది, పాకిస్తాన్ పోలీసు చనిపోతున్నారు, పౌరులు, సాధారణ పౌరులు చనిపోతున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ చేస్తున్న పెద్ద ఆరోపణ ఏంటంటే ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఉగ్రవాద సంస్థ టీటీపీ వెనకాల ఉన్నది భారతదేశం. దీన్ని అజిత్ దోవల్ గారు దగ్గరుండి ట్రైనింగ్ ఇప్పించి పంపిస్తారు. అజిత్ దోవల్ గారు ఒక్కటే పని, వాళ్ళ మీదకి రోజు పొద్దున 10 to 5 వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పాకిస్తాన్ మీద ఎగదోయటం. బుద్ధి ఉండాలి మాట్లాడే పాకిస్తాన్కి. బేసిక్గా నువ్వు ఒక ఉగ్రవాద ప్రాంతాన్ని, నిన్ను దేశం అంటానికి కూడా లేదు. ఒక యూఆర్ ఏ రోగ్ కంట్రీ. ప్రపంచం మొత్తం నిన్ను రోగ్ కంట్రీ అనే, మిగిలిన దేశాలు అయితే యూఆర్ ఏ రోగ్ కంట్రీ. ఇవాళ మీరు చేస్తున్న ఎలిగేషన్, వాళ్ళ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఓపెన్గా ఆయన వచ్చేసాడు, చెప్తున్నాడు ఏమని, దీని వెనకాల భారతదేశం ఉందని. మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? నాన్ స్టేట్ ఫ్యాక్టర్స్. నువ్వేం చెప్తున్నావు? ఆపరేషన్ సింధూర్ వెనకాల నేరుగా పాకిస్తాన్ ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పిన తర్వాత నాన్ స్టేట్ ఫ్యాక్టర్స్తో మాకు సంబంధం ఏంటి? నిజమే, మీకు సంబంధం ఉండదు. మీ ఐఎస్ఐకి అయితే సంబంధం ఉంది. మీ ఐఎస్ఐ ఎగదోసిన తాలిబాన్లే ఈరోజు మళ్ళీ మీ మీద పడ్డారు. భస్మాసుర హస్తం అంటారు. మీ నెత్తిన మీ చెయ్యే పెట్టుకుంటున్నారు. ఆ చేతిలో ఉగ్రవాదానికి సంబంధించిన మీ ఈ మొత్తం భావజాలం అంతా ఉంది. ఆ భావజాలం మిమ్మల్ని కాల్చేస్తుంది. ఇది చాలా స్పష్టంగా ఆవిష్కృతమవుతున్న దృశ్యం. సో ఇవాళ తాలిబాన్ కూడా రిటాలియేషన్ చేస్తుంది. సో మనం చూస్తున్నాం ఖవాజా ఆసిఫ్ని. ఈయన ఒకడు ఒక నిక్కచ్చి మనిషి. మనం కన్యాశుల్కం నాటకంలో గిరీశం లాంటి వాడు ఈయన ఏదన్నా అంటే మొహమాట లేకుండా, తప్పైనా ఒప్పైనా మొహమాట లేకుండా చెప్పేస్తాడు. వాళ్ళ చేతకానితనాన్ని గురించి చెప్తాడు, వాళ్ళ అడుక్కు తినే స్వభావం గురించి చెప్తాడు, వాళ్ళ దగ్గర లేమితనాన్ని గురించి చెప్తాడు. ప్రతి నెల వసూలు చేసుకోవడానికి వాళ్ళ అసీం మునీర్ అమెరికా వెళ్ళి ట్రంప్ దగ్గర ఈ బిచ్చం ఎత్తుకునే పాత్ర ఎట్టా పట్టుకుంటాడు అన్నీ చెప్తాడు. ఈయన చెప్పింది ఏంటంటే ఈరోజు వాళ్ళు పెంచి పోషించిన ఉగ్రవాదమే వాళ్ళ మెడకు చుట్టుకుంటుందనే విషయాన్ని చాలా పరోక్షంగా చెప్పుకుంటూ వస్తున్నాడు. మరి వాళ్ళే కదా వీళ్ళని తయారు చేసింది. ఇవాళ వాళ్ళు పరిపాలనా పగ్గాలు చేపట్టారు. వాళ్ళ ఇన్ఫ్రా యాక్టివిటీస్ కోసం, వాళ్ళ దేశంలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ మన సహాయాన్ని తీసుకుంటుంది. ఆఫ్ఘనిస్తాన్ ఒకప్పుడు మనల్ని టార్గెట్ చేసి ఉండొచ్చు కాక. అలాగే ఉగ్రవాదులను విడిపించుకోవడానికి మనం కాందాహార్ ఎయిర్పోర్ట్లో విమానం దిగటానికి అనుమతించింది వాళ్ళే అయి ఉండొచ్చు కాక. బట్ మారిన గ్లోబల్ సినారియాలో, జియోపొలిటికల్ అఫైర్స్లో వేగంగా జరుగుతూ వస్తున్న పరిణామాల నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ ఇవాళ వాళ్ళ మంత్రిని పంపించింది. ఆయన ఇక్కడికి వచ్చారు, ప్రెస్ మీట్ పెట్టారు, మాట్లాడారు, మన ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు బైలాటరల్ టాక్స్ గురించి. ఓ పక్క ఇప్పుడు మనం చూస్తున్నాం అసీం మునీర్ అనే ఒక ఫీల్డ్ మార్షల్ అని ఆయన ప్రకటించుకున్నాడు. ఈయనేం చెప్తాడు? మనది ద్విజాతి సిద్ధాంతం, మన 4 fathers 5 fathers అంతా కూడా మనకి ఎప్పటి నుంచో చెప్తుంది ఏంటంటే హిందువులు అనే వాళ్ళతోటి మనం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, వీలైనంత మేరకు వాళ్ళని చంపుతూ ఉండాలని. 1000 cuts థియరీ అనమాట. జియావుల్ హక్ ప్రాపగేట్ చేసిన 1000 cuts థియరీని ఈయన ఎగ్జిక్యూట్ చేద్దామని. ఇంతవరకు కనుక చూస్తే మిగిలిన జనరల్స్ అందరూ కూడా ఎంతో కొంత మిలిటరీ ఎడ్యుకేషన్ నుంచి వచ్చిన వాళ్ళే. ఈయనైతే కంప్లీట్ ముల్లా ఎడ్యుకేషన్ నుంచి వచ్చాడు. ఆయన వేరే దేశాలకు వెళ్ళి చదువుకోవాలి, కంప్లీట్ పాకిస్తాన్లో చదువుకున్నాడు. బట్ వేరే దేశాల్లో ఆస్తులు కొనుక్కున్నాడు, అమెరికాలో కానీ ఇంగ్లాండ్లో కానీ. వీళ్ళ పిల్లలు, వీళ్ళ సంతానం, వీళ్ళ చుట్టపక్కలు వాళ్ళందరూ మాత్రం డెవలప్ అవ్వచ్చు. పాకిస్తాన్ సాధారణ ప్రజానీకం ఇలా ఉగ్రవాదానికి బలవ్వాల్సిందే. ఈయన ఒక స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ. ఈయనది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈయన కూడా వర్రీ అవుతున్నది ఏంటంటే బలూచిస్తాన్ వైపు కన్నెత్తి చూడాలంటే భయం వేస్తుంది. కన్ను పెరికేస్తారు బలూచి యోధులు. అక్కడికి వెళ్తే టార్గెటెడ్ అటాక్స్. బలూచిస్తాన్లో ప్రధానమైనది మనం కనుక చూస్తే గ్వాదర్. ఆ గ్వాదర్ ఏరియాలోనే చైనా వాడు సీపెక్ కింద, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కింద పోర్టు కట్టాడు. పోర్టు కట్టి వాడి ఉద్దేశం ఏంటి? సముద్ర మార్గంలో వాళ్ళ నౌకలకి అక్కడ లంగరేసుకోవటం,
తర్వాత వాళ్ళ డిస్టెన్స్ని తగ్గించుకోవడం, వాళ్ళ వాణిజ్య అవసరాలకి ఆ పోర్టును ఉపయోగించుకోవడం. ఇవాళ ఆ పోర్టు కంప్లీట్ బలిసి యోధుల స్వాధీనంలో ఉంది. చైనా వాడు వీళ్ళతో పంచాయతీ ఎందుకంటే తాప్కి కిడ్నాప్ చేస్తున్నారు బలిచి యోధులు. మనం చూస్తున్నాం. వీళ్ళందరూ మనకు కనిపిస్తున్న ఈ బలిచి యోధుల్లో చాలామంది ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు. మొన్న చనిపోయిన ఒక 2 ఆత్మహత్యల మహిళా సభ్యులు అయితే వాళ్ళు ఓపెన్గా చెప్పాలి, హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళు. బలూచిల్ని థర్డ్ రేట్ సిటిజన్స్గా పాకిస్తాన్ అగ్ర సమాజం సామాజిక వర్గాల్లో కూడా వాళ్ళకి కూడా తేడాలు ఉన్నాయి చాలా. పేరుకి ఇస్లామే కానీ వీళ్ళని థర్డ్ రేట్ సిటిజన్స్గా చూస్తున్నప్పుడు వీళ్ళు సహించలేక తిరుగుబాటు చేశారు. వీళ్ళతో పాటు ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనే ఆరిజిన్ ఎప్పుడూ కూడా ఆ ప్రాంతం ఎప్పుడూ కూడా తాను పాకిస్తాన్తో సైకలాజికల్గా అసోసియేట్ చేసుకోవాలా. ఆఫ్ఘనిస్తాన్ తోటే వాళ్ళ బంధాలు, బంధుత్వాలు, స్నేహాలు అన్నీ వాళ్ళు దాంతో ముచ్చట్లు అన్నీ అక్కడే ఉన్నాయి. సో వాళ్ళు అక్కడ తిరుగుబాటు చేస్తున్న టీటీపీ పేరుతోటి ఇప్పుడు ఆ టీటీపీ వెనకాల తాలిబాన్ ఉంది, ఆ తాలిబాన్ వెనకాల భారతదేశం ఉంది. ఇది ఖవాజా ఆసిఫ్ కానీ, ఆసిమ్ మునీర్ కానీ, షహబాజ్ షరీఫ్ కానీ తరచూ చేస్తూ వస్తున్న ఒక ప్రకటన. వాళ్ళకు అధ్యక్షుడు ఉంటాడు జర్దారి, బేనజీర్ భుట్టో గారి భర్త. పాప ఆయన ఏం చేస్తాడు, అసిమ్ మునీర్ ఏం చెబితే అది చేయాలి, లేకపోతే ఆయన కూడా చంపేస్తారు. వాళ్ళు బేనజీర్ భుట్టోని ఎట్ట చంపేస్తారు. ఇప్పుడు జనాలందరినీ చంపుకుంటూ పోయిన తర్వాత అసిమ్ మునీర్ ఒక్కడే ఉన్నాడు వెనకాల. ఆయన వెనకాల పోనీ ఎవరినైనా సాయం తెచ్చుకుందాం, బలూచిస్తాన్ దగ్గరికి వెళ్ళి ఆయన గొడవ వాళ్ళతోటి సంధి చేసుకుందాం ఇదే పరిస్థితులు లేరు. కనిపిస్తే చంపేద్దామని ఒకసారి వెళ్ళి చావు తప్పి కన్నులు అట్టపోయి వెనక్కి ఇస్లామాబాద్ వచ్చాడు. సో ఈ నోస్ ప్రటీ వెల్ ఎలాగా. సరే ఆయన అల్లుడు అమెరికా ప్రెసిడెంట్ అల్లుడి వ్యాపారాలకి రేరెత్ మినరల్స్ని ఇలా జోల్లో వేసుకొని వజ్రాల వర్తకుడు మాదిరి ఒక మిలిటరీ చీఫ్ తీసుకెళ్ళి అమెరికా అధ్యక్షుడి ముందు పెట్టి, అయ్యా మా దగ్గర ఈ రేరెత్ మినరల్స్ ఉన్నాయి, మీరు చూసుకోండి, మీకు ఎంత కావాలంటే అంత దోచుకోండి. ఇంటర్న్ మాకేంటంటే మేము ఉగ్రవాదం ఫ్యాక్టరీ ఒకటి నడుపుకుంటున్నాం, యూనివర్సిటీ ఒకటి నడుపుకుంటున్నాం, దానికి మీరు పైసలు ఇస్తే చాలు, IMF నుంచి ఇచ్చినా మీరు ఇచ్చినా పర్లేదు అని చెప్పే పద్ధతులు ఆయన చేసుకుంటూ వచ్చాడు. సరే ఎన్నాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ తిరుగుబాటుని పాకిస్తాన్ సహించలేకపోతుంది. పాకిస్తాన్ కూడా చాలా ఎయిర్ స్ట్రైక్స్ చాలా గట్టిగా చేస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ని చుట్టుముట్టి సమస్యల వలయంలోకి నెట్టేస్తుంది. ఆఫ్ఘనిస్తాన్కి ఉన్న ఒక డ్రాబ్యాక్ ఏంటంటే వాళ్ళకి తాలిబాన్స్ దే డింట్ హ్యావ్ ఇనఫ్ ఎయిర్ ఫోర్స్ విత్ దెమ్. గ్రౌండ్ ఫోర్స్ ఉంది కానీ ఎయిర్ ఫోర్స్ లేదు. వ్యూహాలు ఉన్నాయి, యుద్ధాలు ఉన్నాయి, తంత్రాలు. ఆఫ్ఘనిస్తాన్కి ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఆ దేశాన్ని ఆక్రమించుకొని చొరబాటు చేసి పాలించాలనుకున్న ఎవడూ కూడా అక్కడ ఉన్న పరిస్థితి లేడు, నిలబడి గెలిచిన పరిస్థితి లేదు. పోరాడి ఓడిపోయి చాలా అవమానకరమైన రీతిలో పారిపోయి వచ్చిన అమెరికా సైన్యం మనకు తెలుసు. అంతకుముందు ఒక చక్కటి దేశం కాందహార్ తోటి మనకు సంబంధాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. చక్కటి దేశం. అండ్ మెయిన్ అక్కడ పఖ్తూన్స్ నుంచి థ్రెట్ ప్రధానంగా అసిమ్ మునీర్ కమ్యూనిటీకి ఉంది. వీళ్ళది అసిమ్ మునీర్ పంజాబ్ ప్రాంతానికి చెందిన మరి ఇస్లాం సంప్రదాయాన్ని పాటించే వ్యక్తి. పంజాబ్ ప్రాంతానికి నేను రెస్ట్ ఆఫ్ పంజాబ్కి అంటే ఇంక్లూడింగ్ సింధుస్థాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలూచిస్తాన్ ఈ 3 ప్రాంతాల నుంచి పంజాబ్కి, పాకిస్తాన్లో ఉన్న పంజాబ్కి థ్రెట్ ఉంది. సో ఈ థ్రెట్ని ఎంతసేపు దాన్ని అడ్రస్ చేయడం కోసం అని చెప్పేసి గాజా పీస్ బోర్డుకి రమ్మన్నట్టు కూడా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ కానీ, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కానీ నీళ్ళు నవ్వులుతున్నారు. కారణం ఏంటంటే అక్కడికి వెళ్ళి మనవాళ్ళని మనమే చంపుకోవడం ఏంటని చెప్పేసి పాకిస్తాన్ సైన్యం అడుగుతుందట. అక్కడ ఉన్నది హమాస్ ఎవరు, మన తమ్ముళ్లే కదా, అలా వాళ్ళు మనం చేరదీసి వాళ్ళకి 2 పూట్ల అన్నం పెట్టి వాళ్ళని భారతదేశం మీద ఉసుకెళ్ళపాలి, అలాంటి వాళ్ళని మనం వెళ్ళి చంపడం ఏంది, అందువల్ల మనం గాజా పీస్ బోర్డులో చేరదని. దానికోసం అని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్ మీద అటాక్ పాకిస్తాన్ ఇనిషియేట్ చేస్తుందనే ఒక వాదన కూడా ఉంది. జియో పొలిటికల్ అఫైర్స్లో అండి ఏ రోజు ఏ వాదన ముందుకు వస్తుందని మనం చెప్పలేం. ఆ వాదన కూడా ఉంది. వాదన నిజమై ఉండొచ్చు, పాక్షికంగా నిజమై ఉండొచ్చు, అర్ధసత్యమై ఉండొచ్చు, అసలు నిజం కాను కూడా పోకపోవచ్చు. బట్ వేరాజ్ మన జయశంకర్ కానీ, మన రాజ్నాథ్ సింగ్ కానీ, అటు విదేశాంగ వ్యవహారాల్లో కానీ, ఇటు రక్షణ వ్యవహారాల్లో కానీ మన అనుసరిస్తున్న వ్యూహాల నేపథ్యంలో పాకిస్తాన్కి గొంతులో పచ్చెలగ్గా పడ్డట్టయింది. ముందు చూస్తే ఆఫ్ఘనిస్తాన్, వెనక చూస్తే బలూచిస్తాన్, ముందు చూస్తే నువ్వు, వెనక చూస్తే గొయ్యిలాగా, ఎటు పోదామన్నా కూడా అడ్రస్ చేసుకోలేని పరిస్థితి. ఒక పక్క సింధుస్థాన్లో ప్రజల తిరుగుబాటు. ఎందుకంటే ఎప్పుడైతే సింధు వాటర్ ట్రీటీ నుంచి మనం పాకిస్తాన్ సస్పెండ్ చేశామో, మనమేమి పాకిస్తాన్ని పూర్తిగా ఈ చల్లదని అనలా, నువ్వు ఉగ్రవాదం నుంచి బయటికి రా, నీకు నీళ్లు వదులుతామని చెబుతున్నాం. అది ఎడారి ప్రాంతంలో మారిపోయింది. అండ్ ఒక ఆ సింధు రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఆమె ఖరీదైన జట్టు కొనేసిందట. వాళ్ళ రాష్ట్ర బడ్జెట్ని మించిన ఖర్చు పెట్టి ఖరీదైన జట్టు. ఈ విలాసాలు అవసరమా అని చెప్పేసి అటు నిలదీస్తున్నారు. అక్కడ ఉన్నది ప్రజాస్వామ్యమా, మిలిటరీ పాలకుల, మత ఛాందస్వాదం
కలబోసిన ప్రజాస్వామ్యాన్ని క్లెయిమ్ చేసుకుంటున్న ఉగ్రవాదులు అంటే మిలిటరీ డ్రెస్ చేసుకున్న ఉగ్రవాదులు పరిపాలిస్తున్నారా? మరి ఆఫ్ఘనిస్తాన్ ఎలా కంటైన్ చేయటం? పాకిస్తాన్ వల్ల కాదు. పాకిస్తాన్ సాయం తీసుకోవాల్సింది ఎవరిది? అమెరికాది. అమెరికాకి ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్తో తల బొప్పికట్టు ఉంది. వాళ్ళు 20 ఏళ్ల పాటు అక్కడ లక్షల డాలర్లు ఖర్చు పెట్టి కనీసం ఉన్న ప్యాంటు షర్టు కూడా వేసుకోకుండా వెనక్కి తిరిగి వచ్చిన పరిస్థితి చూసాం 20 ఏళ్ల పాటు. అమెరికా మళ్ళీ వెంచర్ చేయలేదు. మరి ఎవరు ఇప్పుడు దీన్ని అడ్రస్ చేయాలి? కాళ్ళ బేరానికి రావాలి భారతదేశంతో. అయ్యా దండం పెడతామని. అలాగని ఆ తాలిబాన్ ఉగ్రవాద గ్రూపులు వెనకాల భారతదేశం ఉందని వాళ్ళు ఆరోపిస్తున్నట్టుగా మనం ఉన్నామా? ఖచ్చితంగా ఉండం మనం. లేదా ఉండమనే చెబుతాం. ఉన్నామా లేదా అనేది సెకండరీ. ఉండమనే చెబుతాం. ఆ ఐఎస్ఐ చెప్తోందా వీళ్ళు ఉన్నారని? ఐఎస్ఐ ఎప్పుడు డిస్క్లైమర్ ఇస్తుంది, నాన్ స్టేట్ యాక్టర్స్ చేసే దాడులకి మాకు సంబంధం అండి. అలాగే పాకిస్తాన్లో టీటీపీ పేరుతో నాన్ స్టేట్ యాక్టర్స్ చేస్తున్న దాడులకి భారతదేశానికి ఏంటి సంబంధం? ఈ ప్రశ్నకి షహబాజ్ షరీఫ్ దగ్గర సమాధానం ఉందా? ఖవాజా ఆసిఫ్ దగ్గర ఉందా? ఐఎస్ఐ చీఫ్ దగ్గర ఉందా? ఆసిమ్ మునీర్ దగ్గర ఉందా? సో వీళ్ళెవ్వరి దగ్గర సమాధానాలు లేవు. బట్ దీనికి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుంది? ఇంటర్వెన్షన్ ఎవరిది కావాలి ఇప్పుడు? చైనా ముందుకు రాదు, రష్యా ముందుకు రాదు. వాళ్ళకి ఆల్రెడీ అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ కొట్టిన దాని మీదే వాళ్ళు జంకుతున్నారు. వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ ఇరాన్ని ప్లేగ్రౌండ్గా చేసుకొని చైనా వాంట్స్ టు టెస్ట్ ఇట్స్ వెపన్స్. కానీ అవకాశం రాకుండానే 24 అవర్స్లో ఖమేనీని అమెరికా ఇజ్రాయెల్ సైన్యం కలిపి అంతం చేసాయి. మరి ఇప్పుడు చైనా ముందుకు వస్తుందా పాకిస్తాన్ రెస్క్యూకి, ఆఫ్ఘనిస్తాన్ మీద పోరాటానికి? రాదు. రష్యా ముందుకు వస్తుందా? రాదు. రష్యా హ్యాస్ ఇట్స్ ఓన్ డిసడ్వాంటేజెస్. ఉక్రెయిన్తో యుద్ధం వల్ల 3-4 ఏళ్ళుగా వాళ్ళ ఆర్థిక వ్యవస్థ గుద్దెలైపోయింది. వాళ్ళ ఇంట్లో సరిగ్గా తలుపులు లేకపోతే కిటికీలు సరిగ్గా మూసుకోక అవేదో వాళ్ళు రిపేర్ చేసుకుంటే వాళ్ళు వచ్చి వాళ్ళ పాకిస్తాన్కి ఎందుకు సపోర్ట్ వస్తారు? మరి ఆఫ్ఘనిస్తాన్ని నిర్జించడం అంటే ఇదొక సంక్షోభానికి ఏమన్నా దారి తీస్తోందా? ఎందుకంటే పశ్చిమాసియా చూసాం. పశ్చిమాసియాలో పాలస్తీనియన్స్కిను ఇజ్రాయెల్స్కి మధ్య ఉన్న గొడవ ఎక్కడ దాకా వచ్చింది? చివరికి ఇరాన్ మీద యుద్ధం దాకా వచ్చింది. అటు కొంచెం దిగుదాం. మధ్యప్రాచ్యంలో ఉన్న 8 ఆయిల్ కంట్రీస్ ఇవాళ హర్మూజ్ జలసంధి పుణ్యమా అని వాళ్ళు కకావికలు అవుతున్నారు. వాళ్ళ ఆర్థిక వ్యవస్థలు పతనం అవుతాయి. చమురు ధరలు పెరగటం అనే మాట ఒకటి ఉంచితే, పెరగటం వల్ల ప్రాథమికంగా నష్టపోయేది ఎవరంటే చైనా అండ్ భారత్. నష్టం అంటే ఎస్కలేషన్ ఆఫ్ ప్రైసెస్ ఉంటుంది. దాని ఎండ్ యూజర్ మీద ఎక్కువ బర్డెన్ పడుతుంది. ప్రభుత్వాల మీద ఏం పడదు. బర్డెన్ అంతా ఎండ్ యూజర్ మీద పడుతుంది. సో అంశం పక్కన పెడదాం. ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ని నియంత్రించడానికి పాకిస్తాన్ దగ్గర ఉన్నది ఏంటి? ఓన్లీ మిలిటరీ. ఆ మిలిటరీ వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ తలపడుతుందా? ఆఫ్ఘనిస్తాన్తో కానీ బలూచిస్తాన్లో ఉన్న యోధులతో కానీ, బలూచిస్తాన్ లిబరేషన్ ఫోర్స్ అని ఒకటి ఉంది, BLA బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, ఈ 2 గ్రూపులతో కానీ తలపట్టం అనేది పాకిస్తాన్ జన్మలో చేయలేని పని. ఎందుకంటే వాళ్ళు ఏదో చిత్తగా ఉగ్రవాద కార్యకలాపాలు చేసి వాళ్ళని కొనేసి భారతదేశంలో చొరబడి 2-3 ఆపరేషన్స్ చేసి వెనక్కి వెళ్ళి వాళ్ళ దేశంలో పాకిస్తాన్ వీర చక్రం లాంటి ఒక మెడల్స్ ఇలా కట్టుకొని, లేదా వాళ్ళ కొంపల్లో ఎవరైనా ఉగ్రవాదం కారణంగా చనిపోతే వాళ్ళ పాడెలు మోసి అలా జీవిస్తున్న ఒక ప్రాంతం అది పాకిస్తాన్ అనేది. ఇవాళ పాకిస్తాన్ మిలిటరీ ఇస్ నాట్ వెల్ ప్రిపేర్డ్, ఆర్గనైజ్డ్గా లేదు. వేరే ఆఫ్ఘనిస్తాన్ది ఉన్న శక్తివంతమైన సైన్యం పరిమిత సంఖ్యలో ఉన్న వాళ్ళ అటాక్స్ కానీ వాళ్ళ వ్యూహాలు కానీ బేసిక్గా గెరిలా వ్యూహాలు వాళ్ళు అవలంబించేది. బలూచిస్తాన్లో కూడా అదే. సో పక్క సీపెక్ కింద నిర్మితమైన గ్వాదర్ పోర్టుని వదులుకున్న తర్వాత ఆల్మోస్ట్ వదిలేసుకుంది పాకిస్తాన్. రెవెన్యూ సోర్సెస్ అన్నీ కూడా కంప్లీట్ మృగ్యమైన తర్వాత ట్రంప్ గారు అల్లుడి కోసం బలూచిస్తాన్లో ఐడెంటిఫై చేసిన ఈ రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్న స్పాట్స్ మీద కంట్రోల్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్న వేళ బలూచీలు చేస్తున్న తిరుగుబాటు వల్ల అసీం మునీర్ పడుతున్న వేదన అంతా ఇంత కాదు. అటేమో వెళ్ళి ఆయనకి మాటిచ్చి కూర్చున్నాడు, నెల వెళ్ళి వసూలు చేసుకుంటున్నాడు. కానీ ఇక్కడికి వచ్చేప్పటికీ ఇక్కడ క్యారీ అవుట్ చేయలేకపోతున్నాడు. రేపు పొద్దున ట్రంప్ కోపం వస్తే నష్టపోయేది ఆఫ్ఘనిస్తాన్ కాదు, పాకిస్తాన్. మరి ఈ క్రమంలో వీళ్ళ వ్యవహార శైలి ఎలా ఉండబోతోంది? ఆఫ్ఘనిస్తాన్ని కంటైన్ చేయడానికి అమెరికా దగ్గర ఏమన్నా ఆయన మళ్ళీ కండువా ఏమన్నా భుజం మీద వేసుకొని వచ్చి ఆయన ఏం చేయబోతున్నాడు? దీస్ ఆర్ ద థింగ్స్ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ సంక్షోభం నేపథ్యాన్ని భారతదేశం వైపు తిప్పటానికి, భారతదేశం వేరెత్తి చూపడానికి పాకిస్తాన్ చేస్తూ వస్తున్న ఈ ప్రయత్నాలని అమెరికా నిజంగా మరి అడ్రస్ చేస్తుందా? ఎందుకంటే ఉగ్రవాదం మీద మీరు ఊపిరి సలపని పోరని ప్రకటన చేస్తున్నారు కదా ట్రంప్ గారు. పాకిస్తాన్ ఉగ్రవాదం మీకు కనపట్టలేదా? ఇరాన్కి మించి వాళ్ళు చేస్తున్న దుర్మార్గపు చేష్టలు మీకు కనబట్టలేదా? కిరాణా హిల్స్ కొట్టిన తర్వాత వాళ్ళ అణ్వస్త్ర వ్యవస్థలు నిర్వీర్యమైపోయి ఆల్మోస్ట్ కుదేలైపోయిన పరిస్థితి మీకు తెలియదా? ఇవాళైనా మీరు కంట్రోల్ చేస్తారా? లేకపోతే
మా మీద నిరంతరం చేస్తున్న ఉగ్రవాద దాడులకి మేమే సమాధానం చెప్పాలా? ఇప్పటివరకు ఏంటంటే దాడులు జరిగితే అక్రాస్ ద టేబుల్ కూర్చొని మాట్లాడుకుందాం అనే ఒక పద్ధతిలో ఉన్నాం భారతదేశం. వెరాజ్ ఈరోజు అఫెన్సివ్ మోడ్లోకి వచ్చింది భారతదేశం, డిఫెన్స్ మోడ్లో కాదు. దాడి చేస్తావా నీకు రిటాలియేషన్ ఉంటుంది ఖచ్చితంగా. సో ఈ క్రమంలో మనం ఏదో తాలిబన్స్కో లేకపోతే బలుచి యోధులకో మనం ట్రైనింగ్ ఇచ్చి అక్కడికి పంపిస్తున్నాండి. మీ కొంపలు ఆర్పుకోవడానికి మీరు చాలు, పక్క దేశాలు అక్కర్లేదు. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ వార్, వేరిన్ బలూచిస్తాన్ యోధులు, బలూచి లిబరేషన్ ఆర్మీ కానీ బలూచి లిబరేషన్ ఫోర్స్ కానీ వాళ్ళు చేస్తున్న పోరాటాలు ఎటుకు దారి తీస్తాయనేది. ఎందుకంటే ఫోకస్ ఇప్పటివరకు ట్రంప్ అటు పెట్టాడు, ఇరాన్ మీద పెట్టాడు. దానికి 45 రోజులు ప్రియాంబుల్ ఎక్సర్సైజ్ చేసుకున్నాడు. గెరాల్డ్ ఫోర్డ్ అనే ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధ నౌక, ఫ్లోటింగ్ సిటీ అంటారు, తేలియాడే నగరం అంటారు, దాన్ని పంపించాడు. యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ ఆల్రెడీ వాజ్ దేర్ ఇన్ ద గల్ఫ్, పర్షియన్ గల్ఫ్లో ఉండింది. ఇదేమో నిన్న ఇజ్రాయెల్ జలాల మీదుగా ఇరాన్ వైపు కదిలింది. సో ఈ ఫోర్సు ఇదంతా కూడా తీసుకొచ్చి మరి టర్న్ చేసి మరి పాకిస్తాన్ మీద గురి పెడతాడా ట్రంప్? ఇక్కడ వ్యక్తి ప్రయోజనాలు చూసుకుంటాడా, దేశ ప్రయోజనాలు చూసుకుంటాడా? ఏషియాలో శాంతి స్థాపన కోసం ఆయన యుద్ధాలు చేయడం ద్వారా సాధిస్తున్న శాంతిని గుర్తించి, ఆ పీస్ని గుర్తించి వచ్చే ఏడాది నోబెల్ బహుమతి కోసం ఏమన్నా ట్రై చేసుకుంటాడా? దీస్ ఆర్ ఆల్ ద క్వశ్చన్స్ టు బి ఆన్సర్డ్. సో ఇది ప్రస్తుతానికి.